హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అమ్మ వాళ్ళు కళ్ళం దగ్గర చిన్న పొలంలోనండి ఎన్ని మొక్కలు వేసారు తెలుసా అండి. ఈ వంగ మొక్కలు అనుకుంటా కొంచెం ప్లేస్లోనే అన్నీ బాగు చేసి నిజంగా వాళ్ళు అసలు ఆ మొక్కలు అలా చూస్తుంటే ఎంత బాగున్నాయి తెలుసండి. ఒక పక్క అంతా వంకాయ మొక్కలు, ఇవి టమాటా మొక్కలు అనుకుంటానండి. నాకు మొక్కల గురించి పెద్దగా తెలియదు, మీకు తెలిస్తే చూడండి. ఆ వయం మొక్కలు అనేది ఒక పక్క అంతా వంకాయ మొక్కలు వేసారండి, ఒక పక్క అంతా టమాటా మొక్కలు వేసారు, ఇంకొక సైడ్ ఏమొచ్చి ఇవే ఆకుకూరలు ఉంటాయి కదండి, ఆకుకూరలు వేసారు. ఇవన్నీ కూడా టమాటా మొక్కలే అనుకుంటా. అక్కడికి అక్క, నేను, చెల్లి, పిల్లలు అందరం వెళ్ళామండి. జస్ట్ అమ్మ అవి చూపించి చాలా సంతోషంగా చెప్పింది. ఇవి పండితే అట్లీస్ట్ మనకి కూర ఖర్చుకైనా అవుతాయి కదా వేసామమ్మ, ఇవి వీటికి గొప్పి తవ్వి అవన్నీ చెయ్యాలి అని చెప్పి సపోటా మొక్క వేసారండి. మధ్యలో సపోటా పండు చూసారు ఎంత బాగుందో. అవన్నిటికీ చిన్న ప్లేస్లో సపోటా మొక్క వేసారండి. ఈ టమాటా మొక్కలతో పాటు ఇది ఎర్ర దుంపలు తెలుసండి, స్వీట్ పొటాటో. మీలో ఎంతమందికి తెలుసు? ఇది స్వీట్ పొటాటో అనుకుంటా. ఆ పైకి కిందన భూమిలో పండుతుందండి ఆ స్వీట్ పొటాటో. తవ్వితే స్వీట్ పొటాటో వస్తుంది. దాని చుట్టూ కూడా వేరే మొక్కలు ఉంటాయండి. అక్కడ మా పశువుల కోసం గడ్డి పెంచుతారు. ఆ ప్లేస్లో అంతా గడ్డి ఉంటుందండి. అక్కడ చుట్టూ మా మామిడి తోట ఉంటుంది. దాని మధ్యలో కొంచెం ప్లేస్లోని భూమి ఇచ్చేసి ఇక్కడ ఈ మొక్కలన్నీ వేసారండి. ఒక పక్క అంతా కూడా తోటకూర వేసారు, ఒక పక్క అంతా చుక్కకూర వేసారండి, ఒక పక్క మెంతుకూర ఏదో వేసారు. ఇంకా నాకు ఆ పేర్లు తెలియవండి. ఏవో పచ్చిమిరపకాయలు, ఇంకా అమ్మ ఇవి పాదులు అనుకుంటానండి. ఇది బీరకాయ పాదు, ఆనపకాయ పాదు ఏవో ఉంటాయి కదా, ఆ పాదులు అనుకుంటానండి. ఆ పాదులు కూడా వేసారు. ఆ పాదులు మరి ఎన్నాళ్ళకి పెరుగుతాయో నాకు తెలియదండి. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అవి ఎలా గ్రోత్ అయ్యాయి, ఎంతవరకు వచ్చాయి అనేది నేను మీకు మళ్ళీ పోస్ట్ చేస్తానండి వీడియో. ఇవన్నీ టమాటా మొక్కలు. ఇది కరివేపాకు అనుకుంటానండి. మధ్యలో ఒక దగ్గర కరివేపాకు వేస్తారమ్మ. ఇక్కడేమో ఏవో విత్తనాలు వేసారండి. ఇంకా స్టార్టింగ్ వస్తున్నాయి. తోటకూర అనుకుంటా, అది వస్తుందంట. ఇంకా ఈ కుండీలోనేమో పచ్చిమిరపకాయలు, ప్లాస్టిక్ టబ్ అండి. మా అమ్మకు నిజంగా అసలు మొక్కలంటే ఎంత పిచ్చి అంటే అక్కడ ఉన్నదే మొత్తం మట్టి ఓపెన్ ప్లేస్ అండి. ఇంకా అది కూడా సరిపోక టబ్బులో కూడా వేసిందండి. ఇదేదో కూర అన్నదండి, ఆ మెంతికూర. చిన్న చిన్న ఆకులు వస్తాయి కదండి మెంతికూర, ఆ మెంతికూర అక్కడ కొంచెం విత్తనాలు వేస్తే అది అలా మెంతికూర వచ్చిందంటండి. ఆ మట్టిలో నా కాలు పెట్టుకొని నిజంగా అలా తిరుగుతూ ఉంటే అది ఎంత హాయిగా ఉంటుంది కదండి. బ్లడ్ ప్రెషర్కి కూడా చాలా మంచిది. మనము ఫుట్వేర్తో నడిచిన దానికన్నా మట్టిలో నడిస్తే చాలా బాగుంటుందండి. మా ఆవులు చూడండి ఎంత బాగున్నాయో. ఇదిగోండి మా పొట్టోలు. ఇంకా పొలం అంతా ఆల్దేనండి. ఇది ఆ రెడ్ కలర్ అమ్మాయి నా పెద్ద కూతురండి, మా అక్కల పెద్ద పాప. ఇది బబ్లీ, మీకు తెలుసు అనుకుంటా, చెల్లి వాళ్ళ చిన్న పాప. ఇది ఆశని, చెల్లి వాళ్ళ పెద్ద పాప అండి. మెంతుకూరను చూపిస్తుంది చూడమని నన్ను ఇమిటేట్ చేస్తూ ఉంటారండి.